ఇది ధర్మానికి. నమస్కారం. ఈరోజు మనం మహాభారత మహాసంగ్రామంలోని అత్యంత ఉత్కంఠభరితమైన భయంకరమైన ఘట్టంలోకి నేరుగా అడుగుపెట్టబోతున్నాం. అదే కర్ణపర్వం. ఆనాటి ఆ కురుక్షేత్ర రణరంగాన్ని, అక్కడి ఉద్వేగభరితమైన సంఘటనలను మనం ఎంతో ప్రకాశవంతంగా, కళ్లకు కట్టినట్లుగా ఇక్కడ విజువలైజ్ చేసుకోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దావా? అయితే ముందుగా ఆనాటి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. భీష్మ పితామహుడు నేలకొరిగాడు, ద్రోణాచార్యుడు మరణించాడు, కౌరవ శిబిరం అంధకారంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. సరిగ్గా ఆ సమయంలో అత్యంత ఆత్మీయ మిత్రుడైన కర్ణుడు సేనాధిపతిగా బాధ్యతలు తీసుకున్నాడు. నేను అర్జునుడిని సంహరించి నీకు విజయాన్ని అందిస్తాను అని అతడు చేసిన ఆ భీకరమైన ప్రతిజ్ఞ కౌరవ శిబిరంలో అమాంతం ఒక సరికొత్త ఆశాకిరణాన్ని రగిలించింది. ఆ క్షణం నిజంగా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది కదూ. ఇక్కడ మనం ఆ యుద్ధభూమిలో ఉన్న రెండు విభిన్నమైన పరిస్థితులను గమనించవచ్చు. ఒకవైపు చూస్తే అర్జునుడు, కృష్ణుడి జోడి, ఏమాత్రం లోపంలేని అద్భుతమైన సమన్వయం వారిది. దానికి దైవిక వ్యూహం కూడా తోడైంది. కాని మరోవైపు పరిస్థితి పూర్తిగా భిన్నం. కర్ణుడికి అపారమైన ధైర్యం, పరాక్రమం ఉన్నప్పటికీ రథసారథిగా ఉన్న మద్రరాజు శల్యుడు ప్రతిక్షణం తన మాటలతో కర్ణుణ్ణి తీవ్రంగా నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు. శల్యుడు లోపల పాండవుల శ్రేయస్సు కోరుకునేవాడు కావడంతో కర్ణుడి అగ్నిలాంటి ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎంతటి ఘర్షణో కదా ఇది. మరి ఆ యుద్ధపు ధూళి వెనుక దాగి ఉన్న ఒక పెద్ద రహస్యం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అదే కర్ణుడిలోని ధర్మసంకటం. భీకర పోరులో యుధిష్ఠిరుడు కర్ణుడి చేతిలో పూర్తిగా ఓడిపోయి గాయపడ్డాడు. కాని కర్ణుడు అతన్ని చంపకుండా ప్రాణాలతో వదిలేశాడు. ఎందుకంటే యుద్ధానికి ముందే తన తల్లి కుంతికి కర్ణుడొక మాట ఇచ్చాడు. కేవలం అర్జునుడిని మాత్రమే ఎదుర్కొంటానని, మిగతా పాండవులను ఎట్టి పరిస్థితులను హతమార్చను అని. అపారమైన పరాక్రమానికి, కన్నతల్లికిచ్చిన మాటకు మధ్య నలిగిపోయిన ఆ మహావీరుడి గొత్తతనమిక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇకక్కడినుంచి యుద్ధరంగం ఎర్రటి జ్వాలల్లా ఎలా మారిపోయిందో చూస్తే, ఒకవైపు భీముడు తన భీకరమైన దాడులతో కౌరవసేనలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. దుర్యోధనుడిలో ఆందోళన పెరిగిపోతోంది. కాని కర్ణుడు ఏమాత్రం బెదరలేదు. దుర్యోధనుడికి ధైర్యం చెప్తూ నిశ్చలంగా నిలబడ్డాడు. అతని కళ్లల్లో, అతని లక్ష్యంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనే అర్జునుడు. ఆ తీక్ష్ణమైన ఏకాగ్రతను ఊహించుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అంతిమ పోరాటం. దేవతలు సైతం ఆశ్చర్యంగా వీక్షించిన ఒక అద్భుతమైన ఘర్షణ. ఇప్పుడు ఆ మహాసంగ్రామంలోని అత్యంత వేగవంతమైన, రోమాంచితమైన దృశ్యాన్ని మనం కళ్లముందు ఊహించుకుందాం. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆ పోరులో కర్ణుడు తన అత్యంత ప్రమాదకరమైన నాగాస్త్రాన్ని అర్జునుడిపై ప్రయోగించాడు. ఆ అస్త్రం నిప్పులు జిమ్ముతూ వస్తోంది. కాని అదృష్టవశాత్తు అర్జునుడికి సారథిగా ఉన్నది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు. తన మెరుపులాంటి ప్రతిస్పందనతో కృష్ణుడు రథాన్ని బలంగా భూమిలోకి నొక్కేశాడు. అంతే, ఆ నాగాస్త్రం త్రుటిలో అర్జునుడి ప్రాణాలను వదిలేసి కేవలం అతని కిరీటాన్ని మాత్రమే తాకి వెళ్ళింది. దైవిక జోక్యమంటే ఇదేనేమో. అయితే ఇక్కడ మనం ఒక భయంకరమైన వాస్తవాన్ని జీర్ణించుకోవాలి. అపారమైన మానవ సంకల్పానికి, అజేయమైన పరాక్రమానికి విధి ఎలా అడ్డుకట్ట వేస్తోందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. గతకాలపు శాపాలన్నీ ఒకేసారి కర్ణుణ్ణి చుట్టుముట్టాయి. ఆ అత్యంత కీలకమైన ప్రాణసంకట సమయంలో బ్రాహ్మణుడి శాపం వల్ల రథం నేలలో ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీద్దామనుకుంటే పరశురాముని శాపం వల్ల అత్యవసరమైన దివ్యాస్త్రాల మంత్రాలు కూడా కర్ణుడికి గుర్తుకురాలేదు. కర్ణుడు స్వయంగా కిందకు దిగి బురదలో కూరుకుపోయిన ఆ రథచక్రాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాల్సిన దుస్థితి ఏర్పడింది. విధి ఎంత బలీయమైనదో కదా. భీకరంగా, ప్రకాశవంతంగా సాగుతున్న ఈ పోరాటం మధ్యలో అకస్మాత్తుగా ఒక నిశ్శబ్దమావరించింది. ఆయుధాలు లేకుండా చక్రాన్ని పైకి తీస్తున్న కర్ణుడు ధర్మయుద్ధ నియమాల ప్రకారం ఇప్పుడు నేను ఆయుధరహితుడిని, నాపై దాడి చేయవద్దు అని అర్జునుడిని కోరాడు. ఇది నిజంగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక నైతిక ధర్మ సంకటం. నిరాయుధుడైన యోధుడు ధర్మం కోసం వేడుకున్నప్పుడు అప్పటివరకు సాగిన శత్రుత్వానికి అతీతంగా యుద్ధనియమాలను పాటించాలా? ఆ సమయంలో కృష్ణుడు తీసుకున్న నిర్ణయం మొత్తం కథనే మార్చేసింది. ఆ ధర్మ విన్నప్పాన్ని కృష్ణుడు నిర్మోహమాటంగా తిరస్కరించాడు. గతాన్ని ఒకసారి ప్రకాశవంతంగా, కఠినంగా గుర్తుచేశాడు. ఒంటరిగా నిరాయుధుడుగా ఉన్న అభిమన్యుడిని కౌరవులు ఎంత కిరాతకంగా చంపారో, నిండు సభలో ద్రౌపదిని ఎలా అవమానించారో అర్జునుడికి గుర్తుచేశాడు. వాళ్లు అధర్మానికి పాల్పడినప్పుడు లేని ధర్మం ఇప్పుడు మాత్రమే ఎందుకు అంటూ
దయచూపే సమయం ఎప్పుడో దాటిపోయిందని కృష్ణుడు స్పష్టమైన తీర్పునిచ్చాడు. ఇక కృష్ణుడి మాటలతో కర్తవ్యం బోధపడిన అర్జునుడు తేజోవంతంగా రెపరెపలాడుతున్న ఆంజనేయ ధ్వజం కింద నిలబడి తన మహాధనుస్సు గాండివాన్ని ఎక్కుపెట్టాడు. భూమి అదిరిపోయేలా ఎంతో శక్తివంతమైన ఆ అస్త్రాన్ని సంధించి వదిలాడు. అది నేరుగా వెళ్లి కర్ణుడి హృదయాన్ని ఛేదించింది. ఆ విధంగా ఒక మహావీరుడి ఉజ్వలమైన ప్రయాణం, ఒక అద్భుతమైన శకం యుద్ధరంగంలో విషాదంగా ముగిసిపోయింది. ఆ మహావీరుడి బంగారు కవచం నేలరాలడంతోనే కౌరవ శిబిరంలో మిగిలియున్న చిరువాస కూడా పూర్తిగా ఆరిపోయింది. తన ప్రాణసమానమైన మిత్రుడిని కోల్పోయి దుర్యోధనుడు తీవ్రంగా అక్షరాల కుంగిపోయాడు. ఏ బలంతో అయితే అతను అంతవరకు నిలబడ్డాడో ఆ బలమే పోయింది. కౌరవసేనల ధైర్యం పూర్తిగా ముక్కలైపోయింది. ఆ దృశ్యాన్ని తలుచుకుంటేనే మనసు బరువెక్కుతుంది కదూ. మనం గ్రహించాల్సిన ప్రధాన అంశాలేమిటంటే, మనిషి పరాక్రమం ఎంత గొప్పదైనా సరే అది విధిముందు తలవంచక తప్పదు అనే కఠిన సత్యం మనకు స్పష్టమవుతుంది. కాని అదే సమయంలో కర్ణుడు చాటిన గొప్ప స్నేహబంధం, త్యాగం, దానగుణం ఎప్పటికీ నిలిచిపోయే చరిత్రగా మిగిలాయి. ప్రాచీన శాపాల భారం ఎలా ఒక మనిషి జీవితాన్ని శాసిస్తుందో కూడా మనమిక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎంతటి మహాపరాక్రమమైనా విధిముందు తలవంచాల్సిందే. ఈ మాటలు మన మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక లోతైన ప్రశ్నను రేకెత్తిస్తాయి. ఒక వ్యక్తి ఎంత గొప్ప యోధుడైనా అతనిలోని ధైర్యం ఎంత తీవ్రంగా మండుతున్నప్పటికీ అపారమైన మానవ సంకల్పాన్ని విధి ఎల్లప్పుడూ ఓడిస్తుందా? ఇదొక జవాబు దొరకని ప్రశ్న. తదుపరి అంశం శల్యపర్వం, మహాభారత యుద్ధంలో చివరి నిరాశాజనకమైన దశ. ఆ కురుక్షేత్ర రణరంగంలో ఇంకా ధూళి అణగలేదు సుమా. పతనమవుతున్న కౌరవ సేనా బాధ్యతలను శల్యుడు ఎలా స్వీకరించాడు? యుధిష్ఠిరుడితో జరిగిన ఉత్కంఠభరితమైన పోరు, భీమార్జునుల ప్రతీకార జ్వాలలు, అలాగే దుర్యోధనుడు తన ప్రాణాల కోసం చేసిన ఆఖరి భీకర పోరాటాన్ని ఎంతో ప్రకాశవంతంగా, వాస్తవికంగా విజువలైజ్ చేసుకోబోతున్నాం. ఇతిహాసపు ఈ ఉత్కంఠభరితమైన ముగింపు ఘట్టాలను ఏమాత్రం మిస్ కాకండి. మళ్ళీ కలుద్దాం.